హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రేతి పర్వత అండ్ వెల్కమ్ టు మై ఛానల్ యారీ వైబ్స్. ఈరోజు అయితే నేను వెజ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఫస్ట్గా రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఒక 10 మెంబర్స్ వరకు చేస్తున్నానండి. సో నేను 3.5 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని దానిలో అయితే సోక్ చేసి పెడుతున్నానండి. ఇలా సోక్ చేయడం వల్ల రైస్ బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే తీసుకుందాము. ఆనియన్స్ కట్ చేసి డీప్ ఫ్రై చేద్దామండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇది డీప్ ఫ్రై అయ్యేలోపు మనం వెజ్జీస్ కూడా కట్ చేసుకుని పెట్టుకుందామండి. ఇప్పుడైతే నేను పొటాటోస్ తీసుకుంటున్నానండి. ఒక 5-6 పొటాటోస్ తీసుకుంటున్నాను. 10 మెంబర్స్కి సరిపోతాయి. అవి కట్ చేసుకుని నెక్స్ట్ అయితే క్యారెట్స్ కూడా కట్ చేసుకున్నాను. క్యారెట్స్ ఒక 10-12 క్యారెట్స్ తీసుకున్నానండి. నేను బేబీ క్యారెట్స్ తీసుకున్నాను. పెద్దవైతే 2 సరిపోతాయి. క్యారెట్స్తో పాటు నేను కాలీఫ్లవర్ కూడా తీసుకున్నానండి. కాలీఫ్లవర్ నచ్చని వాళ్ళు వేరే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నాకు కాలీఫ్లవర్ ఇష్టం కాబట్టి నేను కాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను. కాలీఫ్లవర్తో పాటు బీన్స్, గ్రీన్ పీస్, అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. అండ్ నేను మిల్ మేకర్ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి. నేను చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాను. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం వెజ్జీస్ని అయితే మ్యారినేట్ చేసుకుందాము. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, చిల్లీ పౌడర్. నేను చిల్లీస్ వేయట్లేదండి బిర్యానీలో, సో కారం ఎక్కువ వేస్తున్నాను. మీకు చిల్లీస్ కావాలంటే చిల్లీస్ వేసుకోవచ్చు. అలానే కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటు నేను టర్మరిక్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇందులో నేను లెమన్ కూడా తీసుకున్నానండి. లెమన్ కూడా వేసాను. లెమన్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ అవ్వనివ్వండి. మ్యారినేట్ చేయడం వల్ల ఆ మసాలా అంతా వెజిటేబుల్స్కి వెళ్ళి మనకి చాలా టేస్ట్ వస్తాయండి. వెజిటేబుల్స్ కూడా ఇంకా దీంట్లో సెపరేట్గా ఆనియన్స్ వేసి కర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యారినేషన్ అయితే బాగా మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఈలోపు మనం రైస్ కోసం అని వాటర్ రెడీ చేసుకుందాము. వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్లో బిర్యానీ మసాలాస్ వేద్దామండి. లవంగాలు, చెక్కలు, స్టార్ అనీస్, బేలి, కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి వాటర్ని బాయిలింగ్ పాయింట్ వరకు తీసుకురావాలండి. వాటర్ బాయిల్కి వచ్చిన తర్వాత అందులో రైస్ వేయాలి. మనం సోక్ చేసిన రైస్లో వాటర్ తీసేసేయాలండి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం రైస్ స్టిక్ అవ్వకుండా. లెమన్ ఇష్టం లేని వాళ్ళు లెమన్ స్కిప్ చేయొచ్చండి. అండ్ సాల్ట్ టు టేస్ట్. మీకు ఎంత సరిపోతే అంత సాల్ట్ వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు వెజిటేబుల్స్తో కర్రీ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే బటర్ వేసి అందులో బిర్యానీ సామాన్ వేయాలండి. బే లీఫ్, దాల్చిన చెక్క వేసి ఇందులో ఆనియన్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మ్యారినేట్ చేసిన వెజిటేబుల్స్ అందులో వేసేసి అది ఫ్రై చేయడమే. ఇందులో మనం పెరుగు వేసాం కాబట్టి గ్రేవీ కూడా మంచిగా వస్తుందండి. చాలా బాగా వస్తుంది గ్రేవీ. సేమ్ ఇదే మీరు చికెన్తో కూడా చేసుకోవచ్చు, కానీ వెజ్తో అయితే ఇంకా బాగుంటుందండి. ఇందాక బిర్యానీ కోసం వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదండి, అందులో చిల్లీస్ ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. కరెక్ట్గా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు యాడ్ చేయాలండి. అప్పుడు కారం బాగా దిగుతుంది చిల్లీస్కి. ఎన్నో వేయట్లేదు, 3-4 వేస్తున్నాను.
ఇందాక పెట్టిన వెజిటేబుల్స్ సిమ్ చేసుకొని ఉంచుకోండి స్టవ్. ఇప్పుడైతే వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. ఇందులో బియ్యం అయితే యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి ఓన్లీ 70% కుక్ అయ్యే వరకే ఉండాలండి. 70% కుక్ అయిన తర్వాత తీసేసి అవెన్లో పెడతాం మనము దమ్ కోసం. రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ అండ్ వాటర్ని సెపరేట్ చేద్దాము. రైస్ అయితే వేరే బౌల్లోకి తీసుకుందామండి. మీకు ఒకవేళ కలర్డ్ రైస్ కావాలంటే కొంచెం రైస్లో మీరు పసుపు కలుపుకోవచ్చండి. సో ఎల్లో కలర్ వస్తుంది. కలర్స్ వాడడం కంటే ఇట్లా పసుపు వేసుకోవడం వల్ల మనకి హెల్తీ కూడా అండ్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. ఫైనల్గా దమ్ చేయడానికి ఒక ట్రే తీసుకున్నానండి. అందులో గీ వేసి కింద గీ రాస్తున్నానండి రైస్ స్టిక్ అవ్వకుండా. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేస్తున్నాను, తర్వాత ఒక లేయర్ వెజిటేబుల్స్ కర్రీ వేస్తానండి. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసి మళ్ళీ పైన వెజిటేబుల్స్ కర్రీ వేసి గార్నిష్ చేస్తానండి. కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాను. వేసి అవెన్ 450 degrees ప్రీ హీట్ చేసి అందులో 20 minutes పెడతామండి. 20 minutes తర్వాత వేడివేడిగా యమ్మీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తినొచ్చండి, ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా చేసుకొని తినండి.